स्वरूपी स्वाहा स्मृतिस्मृतिरुत्तम पुण्यकीर्ति पुण्यरव्या पुण्यश्रवणकीर्तन मदार्चित बन्धमोचने बन्धुरालक विमलस्वरूपिणी विद्या विजयादि जगत्प्रसू सर्वव्याधि प्रशमने सर्वमृत्युनिवारिणि अग्रगच्छराजुदु निपुरेसि जयसेना निश्चय पुण्या निस्संशया संशयज्ञे निर्भवा भवनाशिनी निष्क्रोध क्रोधము లేనిది క్రోధసమని అంటే క్రోధమును పోగొట్టుకున్నది క్రోధమును శాంతింప చేయనిది నిర్లోభ లోభము లేనిది లోభనాశిని మనలో ఉన్న లోభ గుణమును పోగొట్టుకున్నది నిస్సంశయ సంశయం లేనిది సందేహం అనేది లేనిది సంశయజ్ఞ మన సందేహాలు మన సంశయాలను కూడా తీర్చున్నది నిర్భవ అంటే పుట్టుక జనన మరణాలు లేనిది జనన మరణాలు లేనిది తల్లి భవనాశిని అంటే జనన మరణకు సంబంధించిన మన సంసార దుఃఖం నుండి మనకు విముక్తి కలిగించినది ఈ సంసారం అనే ఈ దుఃఖం నుంచి మనకి విముక్తి కలిగించి జనన మరణాల నుంచి కూడా విముక్తి కలిగించినది అమ్మ అని అర్థం 49వ శ్లోకం నిర్వికల్ప నిరాపాద నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహం నిర్వికల్ప అంటే ఎటువంటి వికల్పములు లేనిది తనకంటే వేరే వస్తువు లేనందున వికల్పం లేనిది అంటే వికల్పం అంటే ఎంపిక ప్రత్యామ్నాయం మార్పు ఈ ఎంపిక అంటే మన దగ్గర ఏదైనా 2 వస్తువులు అంతకంటే ఎక్కువ ఉంటే దానిలో మనం ఎంపిక చేసుకుంటాం లేదా ప్రత్యామ్నాయం చేస్తాం మార్పు చేస్తాం తనకన్నా వేరే వస్తువు లేదు మనం ఎంపిక చేసుకోవడానికి తనకన్నా వేరే వస్తువు లేనందున వికల్పములు లేనిది అమ్మ అని అర్థం నిరాబాధ ఎటువంటి బాధలు వేదనలు లేనిది నిజమైన జ్ఞానమును వసింది మనకి భ్రాంతిని తొలగించినది మనకెందుకు దుఃఖాలు భ్రాంతి అజ్ఞానం వల్ల మనకు దుఃఖాలు వస్తాయి అలాంటి అజ్ఞానం తొలగించి ఆ భ్రాంతిని మనకి తొలగించినది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది నిర్భేద భేదం లేనిది ఎక్కడ పరాశక్తి పరమేశ్వరుడు అనే భేదం లేనిది అమ్మవారు అయ్యవారు ఒకటే శివం శక్తి 2 ఒకటే ఆ భేదము లేనిది భేదనాశిని అంటే భేదములను నాశనం చేయునది సమత్వ బుద్ధి కలిగించి భేదభావం నాశనం చేయించినది సమత్వ బుద్ధి మనం చూసే దానికి తేడా ఉంటుంది వేరే ఆ సమత్వ బుద్ధిని మనకి కలిగించి ఆ భేదమును నాశనం చేయునది భేదనాశిని నిర్నాశ నాశనము లేనిది అమ్మ మృత్యుమదని మృత్యుభాగమును మృత్యు భయమును తొలగించున్నది అన్నిటికంటే పెద్ద భయం ఏదంటే మరణ భయం ఎవరైతే నేను శరీరం కాదు ఆత్మను తెలుసుకుంటారో ఆటోమేటిక్గా భయం మనకి తొలగిపోతుంది నిష్క్రియ ఎటువంటి క్రియలు లేనిది క్రియారహితమైనది ఎలాంటి క్రియలు చేయడం ఏమి చేయడం ఎలాంటి క్రియారహితమైనది నిష్పరిగ్రహ అంటే స్వీకరణ పరిగ్రహము లేనిది ఇక్కడ పరిగ్రహం అంటే పట్టుకోవడం స్వాధీనం చేసుకోవడం అంటే భౌతిక వస్తువుల పట్ల మనకి ఉన్న అధిక మక్కువ మనకి పరిగ్రహం అంటే ఈ భౌతిక వస్తువుల పట్ల మనకి అధిక మక్కువ ఉంటుంది కదా అది లేనిది అమ్మ
పరిగ్రహము లేనిది, స్వీకరించినది, ఎలాంటి దాని మీద ఆమెకి మక్కువ లేనిది అని అర్థం. 50వ శ్లోకం. నిస్తులాలీల చికురా నిరపాయ నిరత్యయ దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా. నిస్తుల, ఎటువంటి కోరిక చేయుటకు వీలు కానిది, తనకి తుల్యమైనది మరొకటి లేదు, అంటే సాటి లేనిది, తనకు తానే సాటి, మరొకరితో ఆమెకు పోల్చడానికి లేదు. అమ్మకంటే ఎవరు లేరు పోలిక చేయడానికి. నీల చిగుర అంటే నల్లని చక్కని ముంగురులు కలిగినది, అంటే తను ఈ నల్లని కుంతలములు, ముంగురులు అంటే జుట్టు అంత చక్కగా ఈ ముంగులన్నీ నల్లని రంగుతో ఉంటుంది అని అర్థం. నిరపాయ, అపాయములు తొలగించున్నది, ఎటువంటి అపాయములు లేనిది. నిరత్యయ, వినాశము లేనిది, నిత్యురాలు, ఎల్లప్పుడూ ఉండేది, హెచ్చు తక్కువల భేదము లేనిది. తరువాత దుర్లభ. దుర్లభ అంటే పొంద సఖ్యం కానిది, అంటే సులభంగా లభించనిది. అమ్మని పొందడం అంత సులభమేమి కాదు. సులభంగా అంటే పొందడానికి చాలా కష్టం, యోగులకు కూడా పొందరానిది. యోగ సాధన చేసినంత మాత్రం వెంటనే పొందేదంత సులువు కాదు అమ్మని. భాగ్యహీనులకు అసలు పొంద సఖ్యమే కాదు అమ్మ. దుర్గమ అంటే ప్రయత్నం వలన సాధ్యము కానిది, చేరుకున్నటకు కూడా వీలు లేనిది, అజేయమైనది, ఎవ్వరికి అంతు చిక్కనిది అని అర్థం. ఎవ్వరికి ఆ తల్లి యొక్క ఆమె గుణగణాలు అవ్వండి, ఆమె స్వభావం అంటే ప్రతీదీ ఆమెను మనం పట్టుకోవాలంటే అంతు చిక్కడమే కాదు. ఎందుకంటే శక్తి స్వరూపిణి, మాయా స్వరూపిణి, ఆమె మాయ, మహామాయ. అంతటి మాయను అర్థం చేసుకోవాలంటే మనమే స్థితికి వెళ్ళాలి. మహామాయను అర్థం చేసుకున్న స్థితి అంటే, అందుకే యోగులకు కూడా ఆవిడ చిక్కనిది అని అర్థం. దుర్గా అంటే దుర్గాదేవి. ఏమిది దుర్గాదేవి యొక్క శత్రు సంకటము వలన దుర్గమకు బాధలను నొందువాది తగ్గింపజేయాలి. అంటే మనకు ఒక కోట, రక్షణ. శత్రువుల వల్ల మనకి కలిగిన ఆ బాధలు అవ్వనివ్వండి, కోటలు అవ్వనివ్వండి, ఈ అమ్మవారు దుర్గా అంటే కోట, ఆ రక్షణ కింద ఉండి మనల్ని కాపాడున్నది తల్లి అని అర్థము. దుఃఖహరి, దుఃఖములను హరించున్నది, సంసారమున దుఃఖముని తొలగించున్నది. ఆ సంసారం పెద్ద దుఃఖం అంటే మళ్ళీ మనకు అందులోనే ఉంటుంది. సంసారంలో దిగిన దగ్గర నుంచి అంత అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి దుఃఖాలు, మరి వేరేగా ఏమీ ఉండదు. సుఖప్రద, సుఖములను ఇచ్చినది, ఇక పర సౌఖ్యములన్నీ ఇచ్చినది అమ్మ. 51వ శ్లోకం అండి. దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత. దుష్ట దూర అంటే దుష్టత్వం లేనిది, దుష్టులకు పొంద సఖ్యం కానిది. దుష్టులు అస్సలు పొందలేరు, దుష్టులకు పొంద సఖ్యం కాని, దుష్టులకు దూరముగా నుండున్నది అని అర్థం. దురాచార సమని అంటే దురాచార దోషములను పోగొట్టున్నది, చెడు నడవడికని నశింప చేయున్నది. మనలో ఉన్న ఈ చెడు నడవడిని అమ్మవారు నశింప చేస్తున్నది. దోషవర్జిత, దోషము చేరలేని పరిపూర్ణత్వము అంటే దోషము లేని స్వరూపముది అమ్మ. రాగద్వేషాది దోషము లేనిది, వాటిని తొలగించున్నది అమ్మ. సర్వజ్ఞ, సమస్తము ఎరుగునందున ఆమె సర్వజ్ఞ, జ్ఞాన స్వరూపం ఆమె. అందుకే సర్వజ్ఞ, సమస్తము తెలిసినది జగన్మాత. సాంద్ర కరుణ, విస్తారమైన కరుణ కలిగినది అమ్మ, గొప్ప దయ కలిగినది అమ్మ. సమానాధిక వర్జిత, ఎటువంటి అసమానతలు లేనిది, అంటే తనకు సమానం కానీ అధికము కానీ లేనిది, సర్వ సమత్వం కలిగినది. అమ్మతో సమానమైనది లేదు, అమ్మకంటే అధికమైనది కూడా ఏది లేదు. ఆవిడే సమానాధిక వర్జిత. జైన శ్రీమాత. చిన్న మోహన్ మన జీవితంలో ఒక రాజుగారు ఉన్నారండి. ఎవరు అంటే రాజు అయ్యారు, రాజు కొడుకు రాజు అయ్యారు, మంత్రి కొడుకు మంత్రి. యాక్చువల్గా వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు, బాగా ఇద్దరు
స్నేహితులు, ఆయన రాజు కొడుకు రాజు అయ్యాడు, మంత్రి కొడుకు మంత్రి అయ్యాడు. ఇద్దరు మళ్ళీ కలిసి చక్కగా ఇద్దరు మరి ప్రాణ స్నేహితులు కదా, ఈయన సలహా తీసుకొని చక్కగా చేస్తారు. ఈ మంత్రి గారు అనుకోబట్టి ఒకరోజు ఒక తప్పు చేశారు. ఇప్పుడు రాజు శిక్ష వేయాలి, ప్రాణ స్నేహితుడు కాబట్టి మరణ శిక్ష వేయలేదు. వేయకంటే ఆయన ఏం చేశారు అని అంటే, ఒక అంతఃపురంలోని లోపల ఈ మంత్రి గారికి కళ్ళకి గంతలు కట్టేసి 1000 ద్వారాలు ఉన్నాయి మొత్తం. 1000 ద్వారాల్లో మాత్రమే తాళం ఉంది బయటికి రావడానికి, మిగతా ద్వారాలన్నీ మూస్తున్నాయి. మూసేసి ఇతని ఒకటో ద్వారం దగ్గర విడిచిపెట్టేసి వచ్చారు. లోపల వదిలేసి ఈయన ఒక్కడే ఒకటో ద్వారం దగ్గర విడిచిపెట్టి వచ్చారు. 1000వ ద్వారంలో తాళం. ఈయన ఆ ఒకటో ద్వారం నుంచి 2వ ద్వారంగా కళ్ళ గంటలతో కడుపుకుంటూ అలాగా 999 ద్వారం వరకు వెళ్ళిపోయాడు. ఈ లాస్ట్ ద్వారం అయిపోయింది. ఈ 999 ద్వారం దగ్గర ముక్కు మీద వచ్చి ఏగవారింది. దాన్ని ఇలా చూసాడు. మళ్ళీ ముందుకు వెళ్దాం చూస్తే మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇలాగా ఆయన రూట్ మారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఈ ద్వారం కానీ మళ్ళీ ఒకటో ద్వారం చూస్తుంది. మళ్ళీ ఒకటో ద్వారం ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టండి, మళ్ళీ ఒకటి నుంచి మొదలు. ఇదే మన జీవితం, సేమ్ మన జీవితం ఇదే. మనం ఏమనుకుంటామంటే భగవంతుడు మనకు అవకాశం ఇస్తాడు. ఎందుకంటే భక్తి, ఆయన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ఆయన నమ్ముతున్నాం, అన్నీ చేస్తున్నాం, దీనికి ఎలాగైనా సరే మనం చేరుకోవడానికి ఒక అవకాశం ఇస్తాడు. కానీ అక్కడ ఏం చేస్తుంది, మనస్సు మాయను తీసుకొచ్చి పెడతాడు. మళ్ళీ ఎక్కడికి వస్తాం, ముందుకు వస్తాం, మళ్ళీ సాధన చేయాలి, మళ్ళీ ఆయన్ని పట్టుకోవాలి, మళ్ళీ జన్మెత్తి మళ్ళీ ఆయన పట్టుకొని మళ్ళీ అన్ని చేసి మళ్ళీ అక్కడికి వెళ్తాం. మళ్ళీ పాపం ఆయన అవకాశం ఇస్తాడు. పలానా గురువు ద్వారా లేకపోతే ఎవరి ద్వారా ఏదో ఒక ద్వారా ఈ మార్గం పట్టుకోరా ఆయన, మళ్ళీ ఏ గెలవ వచ్చి ఆయన పంపిందో మళ్ళీ మాయ వచ్చి మళ్ళీ మనల్ని పట్టుకుంటుంది. ఈ మనసు మళ్ళీ మాయ చేస్తాం. మళ్ళీ మనం చాలా సిన్సియర్గా అనేసుకుంటాము. అంటే కొద్దిగా జ్ఞానంలో ముందుకు వెళ్ళకుంటే తప్పుడు మాటలు మాట్లాడుకోవడం, ఎవరి జోలికి వెళ్ళకూడదు, అవతల వాళ్ళ విషయాలు మనకెందుకు, ఇలాంటి వాటి మీద అన్నిటి మీద వ్యామోహం తగ్గించుకోవాలి. మాటలు అయితే చాలా బాగా చెప్పాలి. కానీ అక్కడికి వచ్చేసరికి మనసు అవన్నీ చేయలేదు. మాట్లాడకూడదు అనుకున్న దగ్గర మాట్లాడేస్తాం. నోటంటే ఏమి అనకూడదు అన్ని దగ్గర అనేస్తాం. ఎక్కడికి ఎందుకులే, మనకి సామాన్య జీవితం చాలా అనుకున్న దగ్గర ఎందుకు అనుకున్న దగ్గర మరి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఇంట్లో చేరుతాం బీరువాల నుంచి తీసి. అంటే మనస్సు అనేది మరి అంత మాయ చేస్తుంది. అనుకుంటాము ఇవన్నీ చేయకూడదు, కానీ ఖచ్చితంగా చేసే తీరుతుంది. అదే మాయ. ఆ మాయను నువ్వు జయిస్తేనే వెళ్ళగలరు. లేకపోతే ఈయన పాపం ఎన్నిసార్లు తోపం లాస్ట్కి ఎప్పుడు తీసాడు అది భారం. కానీ మనం కూడా అంతే, పుట్టడం ఈ 1000 ద్వారాల దాకా 999కి వెళ్ళడం, మళ్ళీ ముందుకు రావడం. అంటే ఈ జననం మరణం దాంట్లో నువ్వు భగవంతుడి కోసం తాపత్రయం పడుతూ ఎప్పుడు వెళ్తాను. ఆ మనస్సును మనం జయించగలిగే స్థితి మనకి ఖచ్చితంగా రావాలి. అది ఎలా జయించగలవంటే ధ్యానం ద్వారా మాత్రమే నేను భగవంతుడిని పొందగలవు. భక్తిలో పొందొచ్చు అని చెప్పాను కదా. భక్తి ఎలా ఉండాలంటే ఒక పాండురంగుడు, అన్నమయ్య, గోదావరి చెప్పారు. ఆవిడ వాళ్ళు ఎలా ఉంటారు, ఒక రంగమాంబ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే భక్తి, ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే ఆ లెవెల్లో ఉంటే. ఈరోజు పూరి జగన్నాథ్ ముందు విన్నాము. అతను ముస్లిం, అతను దాని పేరు మెచ్చుకున్నా షార్ట్స్ వెళ్ళాను. ఆయన ముస్లిం, కానీ తల్లి చిన్నప్పటి నుంచి ఆయనకి విష్ణు భక్తి నేర్పినప్పుడు ఆయన పూరి జగన్నాథుని మీద చాలా ఇష్టం పెంచుకొని ఆయన్ని చూడాలని ఆయన రథోత్సవం జరుగుతుంది కదా. జరిగినప్పుడు విగ్రహానికి అది అప్పుడు మాత్రమే విగ్రహం ముట్టే అవకాశం ఇస్తారు. అది ఈయన వాళ్ళ ఊరి నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు అస్వస్థ మధ్యదారిలో అని ఆరోగ్యం బాగాలేదు. ఇక్కడ కూర్చొని మనసులో ఏడ్చాడు, స్వామి నువ్వు ఎక్కినప్పుడే నేను నిన్ను ఆ రథాన్ని ముట్టగలను, తర్వాత మళ్ళీ నాకు అవకాశం రాదు, నాకు అనారోగ్యం వచ్చింది, నేను వచ్చినంత వరకు నువ్వు బాగు స్వామి ఇక్కడ మనసులో అనుకున్నాడు. రథం ఎక్కించారు, అన్నీ చేశారు, కొన్ని లక్షల మంది పట్టుకొని రావుతున్నారు, రథం కదలట్లేదు. ఎంతమంది లాగినా రథము కదలట్లేదు. ఈయనకు ఒక 2 రోజుల తర్వాత స్వస్థత చేకూరి బాగున్న తర్వాత ఈయన వెళ్ళి ఆ స్వామికి రథం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయన్ని దండం పెట్టి తాడు మీద చెయ్యగానే అది కదిలిపోయింది. అది భక్తి. ఇప్పటికీ కూడా ఆయన సమాధి దగ్గర
రథం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆపుతారు. అది భక్తి. ఆ స్థితిలో భక్తి వెళ్తే నువ్వు మళ్ళీ ఆ భగవంతుడికి చేరగలవు. భక్తి అలా ఉండాలి. లేదా ధ్యానం ఇది చేస్తేనే మనం భగవంతుడిని చేయగలం. ఈ ధ్యానంలో చెప్తున్నాం కదా, మనం ఎంత సాధన చేసినా ఏం చేసినా మనస్సు మాత్రం అన్నిటి మీద మాయ చేసి 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 అది ఒప్పుకోదు. ఖచ్చితంగా తీసుకొచ్చి పడేస్తుంటుంది. దాన్ని మళ్ళీ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఉండాలి. మనం దాని కంట్రోల్లో ఉండకూడదండి, అది మన కంట్రోల్లో ఉండాలి. అది మాత్రం గుర్తించుకోండి. మనం దాని కంట్రోల్ ఉంటే దాన్ని నచ్చినట్టు ఆడిస్తుంది. అది మన కంట్రోల్లో ఉంటే మనం ఆడించవచ్చు. ఆ రెండు గుర్తించుకుంటే ఎన్నోసార్లు రెండు చీరకి వెళ్ళినప్పుడు చీరకు ఒకటికి వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా రెండు చెప్తుంది లోపల. ఇది బాగుంది అది బాగుంది తేల్చుకొని ఇవ్వదు. ఫోన్లో దానికేముందో 200 ఎక్స్ట్రా పట్టుకొస్తాం. అదే మాట. ఏదైనా ఒకటి కొనడానికి వెళ్ళిన దగ్గర ఎక్స్ట్రా 2-3 కొనుక్కొని వస్తాము. ప్రతిదీ అంతే. అదే మాట. నేను గురుగారు కూడా ఒక పాయింట్ చెప్తారు. ఏ వ్యక్తి అయితే మనకి పడదో ఆ వ్యక్తి గురించి ఆలోచించకూడదు అనుకో, ఎక్కువ ఆలోచిస్తాం. అసలు ఎక్కువ ఆలోచిస్తాం. ఫంక్షన్కి వెళ్ళక కూడా వచ్చిందా లేదా ఎదురు చూస్తుంది, చూడు వచ్చిందా వస్తుంది నాకు అంటే చెప్తున్నాను. మనసు చేసే పని అదే. ఎవరి గురించి అయితే ఎక్కువ ఆలోచించకూడదు, వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాలి. ఎవరినైతే పక్కన పెట్టేద్దాం అనుకుంటాం వాళ్ళని పట్టించుకుంటూ ఉన్నాం. దానివల్ల ఏమో తెలుస్తా అండి, మనకి పడని వ్యక్తి వచ్చినప్పుడు మనకి ఎదురైనప్పుడు వాళ్ళు యాక్చువల్ మనం నెగిటివ్ రిలీజ్ చేసినప్పుడు మన బాడీలో కూడా నెగిటివ్ వచ్చేస్తుంది. నువ్వు ఎవరితో సావాసం చేస్తుంటే వాళ్ళకే కదా వచ్చేస్తుంటాయి. నీ ఎదురు వ్యక్తి పాజిటివ్గా ఉన్నాడు. గురువుల దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది, మన మనసు పాజిటివ్ ఉంటుంది. దేవాలయానికి వెళ్ళి ఎందుకంటే మన మనసు చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఒక మాంసాహారం మీ కొట్టు దగ్గర నిలబడండి, మనసు అల్లుకల్లుగా ఉంటుంది. లేదు ఒక నలుగురు కొట్టుకుంటుంది దగ్గర తిట్టుకుంటుంది దగ్గర నిల్చోండి, మనసు అలజడిగా ఉంటుంది. ఎక్కడి నుంచి మీకు ప్రశాంతత మంచిది వస్తుంది. ఎందుకు రాదు? ఎందుకంటే అక్కడ నెగిటివ్ రిలీజ్ అయింది. నెగిటివ్ రిలీజ్ అయిన దగ్గర నువ్వు నిల్చుంటే ఆ నెగిటివ్ నీ బాడీలో ప్రవేశిస్తే నీకు గందరగోళంగా చిరాగ్గా ఇదిగా ఉంటుంది. పాజిటివ్గా ఉన్న వ్యక్తులతో ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదే తేడా. ఎప్పుడైతే ఆ వ్యక్తి, అందుకే ఆయన చూడొద్దని అన్నారు. ఆ వ్యక్తి గురించి అసలు చూడొద్దు. ఎదురైనా ఆ వ్యక్తి గురించి మీరు మాట్లాడద్దు, ఎవరైనా మాట్లాడినా మీరు వినద్దు. చాలా పెద్ద విషయం. అలా అయితే కాస్త మీలో ఉన్న ఆ కోపం, ఆ క్రోధం అనేది, ఆవేశం అనేది తగ్గుతూ ఉంటుంది. వాళ్ళని చూసిన ప్రతిసారి మనకు కోపం వస్తూ ఉంటే అనారోగ్యం ఎవరికి వస్తుంది? మనకు కదా వస్తుంది. వాళ్ళకేమో కానీ మనకు ఆరోగ్యం అనేది పోతుంది. అందుకే ముందు మనస్సుని మనం మన దారిలోకి తెచ్చుకోవడానికి కంపల్సరీ ప్రయత్నం చేయాలి. మనస్సును ఆపగలిగేది ఒక్కటే సాధనతోనే నువ్వు ఆపగలవు. ఇంకా ఎలాగా దాన్ని ఆపలేవు. సాధన చేస్తేనే దాన్ని నువ్వు అందుకే ధ్యానం అనేది చాలా 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 ఇంపార్టెంట్. నిన్న అనుభవాలు చాలా ఎక్కువ అనుభవాలు ఉన్నాయండి. మనకు ఒకరోజు కొద్ది టైం ఉంటుంది. మనకి ఏ క్లాస్ లేదు. అసలు ఇందులో నేను ఎలా ఓవర్కమ్ చేసుకొని వచ్చాను, ఏ స్థాయికి వచ్చామనేది ఒకరోజు ఖచ్చితంగా కొద్దిగా ఎక్కువ టైం పట్టే క్లాస్ కాబట్టి ఒకరోజు మాత్రం దాని గురించి చెప్పుకొని మాట్లాడుతున్నాను. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయామృతాత్. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే శ్రీగా గౌరీ ప్రభాతే కరదర్శనం. నమస్తే భగవతి విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శివుడిని ఇలా బిల్వం పట్టుకొని ఈ మంత్రం చెప్తూ అభిషేకం చేయాలి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం విధర్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం.
మహావాక్యులు శ్లోకం. ఓం గురవే సర్వలోకానాం జిషతే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శివాయ నమః. ఓం శివాయ దేవాయ నమః. ఓం సర్వాయ దేవాయ నమః. ఓం ఈశాయాయ దేవాయ నమః. ఓం పశుపతిదేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం యాతే దేవాయ నమః. శ్రీమద్ భగవద్గీత అధ్యాయ కర్మయోగః. శ్రీ భగవాన్ ఉవాచ. ఇప్పుడు 11వ శ్లోకం. దేవాన్ భావయతానీన తే దేవా భావయంతు పరస్పరం భావయంతః శ్రేయః పరమావాప్స్యతాం. చెప్తాను. దేవాన్ భావయతానీన దేవాన్ భావయతానీన దేవాన్ భావయతానీన దేవాన్ భావయతానీన తే దేవా భావయంతు తే దేవాయ భావయంతు తే దేవా భావయంతు తే దేవాయ భావయంతు పరస్పరం భావయంతః పరస్పరం భావయంతః శ్రేయః పరమావాప్స్యతాం. శ్రేయః పరమావాప్స్యతాం. శ్రేయః పరమవాప్స్యతాం. శ్రేయః పరమవాప్స్యతాం. శ్రేయః పరమవాప్స్యతాం. శ్రేయః పరమవాప్స్యతాం. భావం. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుదు మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహించును. నిస్వార్థ భావంతో మీరు పరస్పరం సంతృప్తి పరచుకొంచు పరమ శ్రేయస్సును పొందగలరు అని పలికెను. జై ఓ రాజా, యోగేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు గాంధీధారైన అర్జునుడు చోట సంపదలను సర్వజీవులు సకల ఐశ్వర్యులు నిశ్చితమైన నీతిలో ఉండేదని నిశ్చితమున అభిప్రాయం. సంజయుడు ధృతరాష్ట్రతో చెప్పండి. జయ అంబే. శ్రీలలితాదేవి భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు.